రాజన్న కోడలకు కష్టం వచ్చింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కానుకగా సమర్పించిన కోడలు మృతి చెందుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 8 కోడలు మృతి చెందాయి. ప్రస్తుతం ఈ వార్త కలకలంగా మారింది. వాటిని ఎవరికీ తెలియకుండా పూడ్చిపెడుతున్న వీడియో జీ తెలుగు న్యూస్ కెమెరాలకు చిక్కింది. నిన్న రాజన్న దేవస్థానం ఈవో గోశాలను పరిశీలించి కోడలను బాగున్నాయని ప్రకటించారు. అది చెప్పిన 24 గంటలు గడవక ముందే 8 కోడలు మృతి చెందడం విమర్శలకు తావితీస్తుంది. ప్రస్తుతం గోశాలలోని పరిస్థితులపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం కోడలు చనిపోయింది, అధికారి చెప్పిన చనిపోయింది, తీసుకొని బొమ్మ ఎత్తామని మేము తీసుకొచ్చాము. ఊరి చివర ఇక్కడ ఎల్లమ్మ గుడి చివరిలో వాగులా జేసితో పొక్క తీసి బొంద పెడతాను. 8 దేవస్థానానికి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాతమైన కోడెలను భక్తులు దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది. అట్టి కోడెలను మేము తిప్పాపూర్ గోశాల నందు సంరక్షించడం జరుగుతుంది. ఈ మధ్యలో మాన్సూన్ మనకు 15 రోజుల ముందే మనకు రావడం చేత కొంచెం గోశాలలో బురద అనేది జరిగింది. ఆ వచ్చిన బురదను కూడా తీసివేయడానికి మా ఇంజనీర్ సిబ్బందే కానీ దేవాలయం సిబ్బందే కానీ అహర్నిశలుగా కృషి చేస్తున్నాం. తర్వాత గోవులు ఏవి కూడా ప్రమాదానికి గురి కాకుండా, అనారోగ్యానికి గురి కాకుండా మేము అన్ని రకాలుగైన చర్యలు తీసుకుంటున్నాము. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, గడ్డి కానీ, తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్ని కూడా రైట్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, రాజన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరు పొందిన రాజన్న ఆలయానికి భక్తులు స్థానికంగా ఇచ్చే కోడలైతే చెందుతున్న ఘటన అయితే స్థానికంగా కలకాలు అయితే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుండి కూడా ఇటు రాజన్న ఆలయానికి సంబంధించిన కోడలైతే మృత్యుబాట వాడుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటీవల కాలంలో కూడా మన గత కొన్ని నెలల నుంచి కూడా వరుసగా మృతి చెందిన ఘటనపై కూడా జీ న్యూస్ లో ఇంతకు ముందు కూడా జీ తెలుగు న్యూస్ మాత్రం ప్రచారం చేయగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించి వాటిని కోడలను అయితే రైతులకు ఇప్పించే దిశగా చేరింది. అయితే అది జరిగిన కొన్ని రోజులకే ఇటు మళ్ళీ మృత్యువాత అనేది పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అయితే ఈ రోజు నిన్న ఆలయ ఈవో వినోద్ అయితే ఆలయ గోశాల తిప్పాపూర్ కు సంబంధించిన గోశాలకైతే వెళ్ళి అక్కడ ఆ గోడలను అయితే పరిశీలించారు. దాంట్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాయని వాటికి ప్రత్యేకంగా వైద్యులను కూడా ఏర్పాటు చేసి 30 మంది సిబ్బందితో వాటిని బాగోగులు చూసుకుంటున్నామని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే 8 కోడలు అయితే మృత్యువాత పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటిని గుర్తు చప్పుడు కాకుండా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న వీడియోస్ అయితే జీనస్ కెమెరాకైతే చిక్కాయి. అయితే వెంటనే అక్కడ ఉన్న తగ్గుతున్న అధికారులు అయితే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై మాత్రం హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని తీటి భక్తులు ఇష్టంగా భావించి కానుకగా ఇచ్చే కోడలను మాత్రం ఇలా చేయడంపై మాత్రం రాష్ట్ర అధికారులపై మాత్రం ఇటు హిందూ సంఘాలు కావచ్చు, భక్తులు కావచ్చు మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు వైద్య సదుపాయం అందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మాత్రం ఆలయ ఈవోను వివరణ అడిగే దాన్ని అందుబాటులోకి రాకుండా కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అదే ఇతర అధికారులను వివరణ కూడా ప్రయత్నించగా కూడా ఎవరు కూడా అందుబాటులోకి ఈ విషయంపై రావడం లేదు. అయితే నిన్ననే అక్కడికి వెళ్ళి పరిశీలించిన 24 గంటల్లోనే 8 కోడళ్లు మృతి వారిని గుర్తు చెప్పు కాకుండా కప్పే ప్రయత్నం చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులను హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారు అయితే ప్రస్తుతం రాజన్న ఆలయానికి సంబంధించిన కోడలు అయితే 1200 ఉన్నట్టు కూడా అయితే సమాచారం అయితే అందిస్తుంది. వాటి బాధ్యతలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.